నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు అనంతపురం జిల్లాలో ఎయిడ్స్ పై అవగాహన సదస్సు వ్యాధిగ్రస్తులలో ఆత్మస్థైర్యం నింపిన జిల్లా వైద్యాధికారి దేవి తాడిపత్రిలో సామాజిక బస్సు యాత్ర చేపట్టిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధిక సంఖ్యలో పాల్గొన్న కార్యకర్తలు వైఎస్ఆర్సీపీ అభిమానులు విశాఖ నగర పరిధిలో విచ్చలవిడిగా గంజాయి వ్యాపారం వివిధ సంస్థలకు చెందిన కొరియర్ బాయ్లేనన్న నగర పోలీస్ కమిషనర్ కర్నూలు జిల్లాలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో పూరిగుడిసె దగ్ధం సహాయం అందించిన కార్మిక శాఖ మంత్రి తనయుడు గుమ్మనూరు ఈశ్వర్ అనంతపురం జిల్లాలో డిఎం మరియు హెచ్ఓ దేవి ఎయిడ్స్ పై అవగాహన సదస్సు నిర్వహించారు. డిసెంబర్ 1 ఎయిడ్స్ డే సందర్భంగా జిల్లా వ్యాప్తంగా అన్ని మెడికల్ సెంటర్లలో స్కూల్స్ కాలేజీలలో ఎయిడ్స్ పై అవగాహన కల్పిస్తున్నామని జిల్లా వైద్యాధికారి దేవి అన్నారు. అలాగే ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులలో ఆత్మస్థైర్యం నింపడానికి జిల్లా డిఎం మరియు హెచ్ఓ ఆఫీస్ నందు ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఎయిడ్స్ పై ప్రజలలో అవగాహన కల్పించుటకు డిసెంబర్ 1న అనంతపురం నగరంలో పెద్ద ఎత్తున ర్యాలీ మానవహారం నిర్వహించబోతున్నామని తెలిపారు. ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు మంచి వైద్యం అందిస్తున్నామని ఎయిడ్స్ వ్యాధి నిర్మూలనకు ప్రజలలో అవగాహన చాలా ముఖ్యమని జిల్లా వైద్యాధికారి దేవి పత్రికాముఖంగా తెలిపారు. ఈరోజు ముఖ్యంగా సమావేశం ఏమంటే ప్రపంచ వరల్డ్ ఎయిడ్స్ డే 1 డిసెంబరు మేము జరుపుకుంటున్నాం. ఇది ప్రతి సంవత్సరం కూడా వరల్డ్ ఎయిడ్స్ డే డిసెంబర్ 1 జరుపుకుంటాము. దీనికి సంబంధించి మేము ఎన్జిఓ సంఘాలతోటి మా డిపార్ట్మెంట్ వాళ్ళతో అందరితో నేను ఎస్టర్డే మీటింగ్ కండక్ట్ చేశాము. మీటింగ్లో కూడా మాకు డిసెంబర్ 29వ తేదీ వరకు కూడా వీళ్ళకి ఎస్ఏ రైటింగ్స్ స్కూల్లో కాలేజీల్లో పిల్లలు తర్వాత వాలంటీర్ ఆర్గనైజేషన్ వాళ్ళు వీళ్ళందరూ కూడా పిల్లల్లో అవగాహన కార్యక్రమంలో రావటానికని అంటే యంగ్ మనకి కాలేజీ గోయింగ్ చిల్డ్రన్స్కి వీళ్ళకి కూడా ఎస్ఏ రైటింగ్స్ ఇవన్నీ పెట్టేసి దాని మీద అవేర్నెస్ క్రియేట్ చేస్తాము. ఓకే, తర్వాత వాళ్ళలో కాంపిటీషన్స్లో 1st, 2nd, 3rd ప్రైజ్ లేకుండా ప్రైజ్ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. తర్వాత వచ్చి ఇప్పుడు మేము ఒక ముగ్గుల కార్యక్రమం కూడా పెట్టాము. ఆ లేడీస్తో అంటే ఎవరెవరైతే సఫర్ అవుతున్నారో వాళ్ళలో కొంతమందిని తర్వాత ఆర్గనైజేషన్ వాళ్ళు తీసుకొచ్చిన వాళ్ళని పెట్టి కొంచెం ముగ్గులు అవి ఇచ్చి వాళ్ళని కొంచెం యాక్టివ్గా ఎంకరేజింగ్గా ఉండేటట్టు వాళ్ళకు కూడా 1st, 2nd, 3rd ప్రైజ్ డిస్ట్రిబ్యూట్ చేశాము. వాళ్ళు చక్కగా వేశారు. కింద మా డిఎంహెచ్ఓ ఆఫీసు పక్కనే వేశారు ముగ్గులు అవన్నీ కూడా. ఇప్పుడే చూసాను అవి కూడా మేము ప్రైజ్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. ఇవన్నీ కూడా ఈ ర్యాలీ కండక్ట్ చేయడము, తర్వాత వచ్చి కాంపిటీషన్ కార్యక్రమాలు, ఎన్జిఓస్ ఇన్వాల్వ్ చేయటము, తర్వాత అందరికీ కూడా ఒక అవేర్నెస్ తీసుకొచ్చి వచ్చే జనరేషన్ పిల్లలకి అంటే ఇప్పుడు వచ్చే వాళ్ళ జనరేషన్లో ఉండే కాలేజ్ పిల్లలకైతే వీళ్ళకైతేనేవి ఈ వ్యాధికి సంబంధించిన అవేర్నెస్ తీసుకొచ్చి వాళ్ళ సేఫ్టీ మెజర్స్ని వాళ్ళకి జాగ్రత్తలు అనేవి తెలియజేసేదానికి వివిధ రకాల రూపంలో మేము ఈ కార్యక్రమం చేపట్టాము. సో దాదాపు 10 ఎన్జిఓస్ సంబంధించి అందరూ కూడా ఆర్డిటి వాళ్ళు, వాలంటీర్ ఆర్గనైజేషన్, ఎన్జిఓ గ్రూప్స్ అందరూ కూడా నిన్న మీటింగ్కి వచ్చారు. వాళ్ళు కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు, అందరూ పార్టిసిపేట్ చేశారు. సో ఈ కార్యక్రమంని మేము డిస్ట్రిక్ట్ కలెక్టర్ మేడం గారు కూడా ఇన్వైట్ చేస్తున్నాము. తర్వాత మా ఆఫీస్ నుంచి సప్తగిరి సర్కిల్ వరకు ర్యాలీ కండక్ట్ చేస్తాము. ఆర్ట్స్ కాలేజ్ మా ఆఫీస్ నుంచి ఆర్ట్స్ కాలేజీ సప్తగిరి సర్కిల్ వరకు రౌండ్గా ఒక మనోహారం కూడా మేము దీన్ని ప్లాన్ చేసుకొని ఉన్నాము. 1వ తేదీ 1 by 1 ఇవన్నీ కూడా మేము కండక్ట్ చేస్తాం. సో ఇదంతా పూర్తిగా ఏమంటే అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఎయిడ్స్ డే తర్వాత ఇంతకుముందు ఈ ఎయిడ్స్ డిసీజ్ వల్ల ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు, తర్వాత వాళ్ళు ఎంతమంది సఫర్ అయ్యారు అనేది. అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలో పట్టణ జిల్లా ఇన్ఛార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో సామాజిక బస్సు యాత్ర చేపట్టారు. ఈ కార్యక్రమంలో తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దరెడ్డి, వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు పైళ్ల నరసింహయ్య, కళ్యాణ్ దుర్గం శిశు సంక్షేమ శాఖ మంత్రి ఎమ్మెల్యే ఉషశ్రీ శరణ్,
కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ అభిమానులు పాల్గొన్నారు. విశాఖ నగర పరిధిలో గంజాయి వ్యాపారం చేసేది వివిధ సంస్థలకు చెందిన కొరియర్ బాయ్లేనని నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ రవిశంకర్ పేర్కొన్నారు. బుధవారం టాస్క్ ఫోర్స్ పోలీసులతో కలిసి సిపి నేరుగా 2 టౌన్ పరిధిలోని కొబ్బరి తోటలో గంజాయి దాడుల్లో పాల్గొన్నారు. రవాణాకి సిద్ధంగా ఉంచిన 200 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ తమకు పక్కా సమాచారం రావడంతో దాడులు చేసినట్లు ఆయన తెలియజేశారు. వచ్చిందండి, మాకు ఇన్ఫార్మెంట్స్ ఉన్నారు కదా, ఇన్ఫర్మేషన్ వచ్చింది. అదంతా బయట చెప్పాల్సిన అవసరం లేదు. మాకు ముఖ్యంగా ఎందుకు ఇక్కడ దాకా వచ్చేసి ప్రెస్ మీట్ పెడుతున్నామంటే ఇది ఇట్లా మాకు ఇంకా ఇతర ప్లేసెస్ లో కూడా విత్ ఇన్ ద సిటీ సమాచారం ఉంది. సో దీనికి సంబంధించిన కొరియర్ సర్వీస్ కానీ, దీనికి సంబంధించిన పార్సల్ సర్వీసెస్ ఏదైతే మన దగ్గర ఆపరేట్ అవుతుందో విశాఖపట్నం సిటీలో, వాళ్ళందరినీ కూడా లోపల వేయడం జరుగుతుంది. ఎందుకంటే చట్టరీత్యా దే ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద ఎంటైర్ సప్లై చైన్. అంటే కొరియర్ సర్వీస్ కూడా డ్యూ డిలిజెన్స్ ఫాలో కావాలా. ఎవరైతే ఇటువంటి సామాగ్రులన్నీ కూడా ఈ విధంగా తరలిస్తున్నారో దాంట్లో భాగంగా ఎనీ పార్సల్ సర్వీస్ ఆర్ ఎనీ కొరియర్ సర్వీస్ వాళ్ళ మీద కూడా కఠినంగా చర్యలు తీసుకుంటాము. ఇప్పుడు అదుపులో అదుపులో ఎవరిని ఇప్పుడు తీసుకోలేదు, ఎందుకంటే వాళ్ళు ఫరార్లో ఉన్నారు. వాళ్ళని మా స్పెషల్ టీమ్స్ కాన్స్టిట్యూట్ చేసేసి పట్టుకోవడం జరుగుతుంది. సో పార్సల్ సర్వీస్ ప్లస్ ప్రజలందరూ కూడా ఇక్కడ సిటీ మన విశాఖపట్నం సిటీలో ఎవరు వాళ్ళ ఆచూకీ వెరిఫై చేయకుండా ఎవరు కూడా అద్దెకి ఇవ్వకూడదు. ఓకే, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఈ విధంగా వీళ్ళు ఇప్పుడు చెప్తున్నారు ఏమి తెలియకుండా ఇచ్చేసినామని చెప్పేసి, బట్ చట్ట ప్రకారంగా ఇట్లా ఇవ్వకూడదు. తర్వాత ఇక్కడ నుంచి దాదాపు 1.5 years నుంచి వాడు గాంజా స్మగ్లింగ్ చేస్తా ఉన్నారు. ఇతర రాష్ట్రాలకు, ఇతర స్టేట్స్ కు అన్నిటికీ కూడా ఇక్కడ నుంచి తరలింపు చేస్తా ఉన్నారు. దీనికి సంబంధించిన కొరియర్ సర్వీస్ అండ్ పార్సల్ సర్వీస్ వాళ్ళందరూ కూడా ఇప్పుడు మా ఇన్వెస్టిగేషన్ లో వస్తుంది. వాళ్ళందరినీ కూడా వాళ్ళ లైసెన్స్ క్యాన్సిల్ చేయడం, తర్వాత వాళ్ళందరినీ కూడా NDPS యాక్ట్ కింద బుక్ చేసి లోపల పంపడం జరుగుతుంది. కర్నూలు జిల్లా దేవనకొండ మండల కేంద్రంలో పూరి గుడిసె విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో దగ్ధమైంది. నిరాశ్రులై వీధిన పడ్డ ఎద్దు రామాంజనేయ కుటుంబానికి అండగా నిలిచారు కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం తనేడు గుమ్మనూరు ఈశ్వర్. ఆ కుటుంబానికి 20,000 రూపాయలు ఆర్థిక సాయం చేసి అండగా నిలబడతానని భరోసా కల్పించారు. అంతేకాక ఇతరులు ఆర్థికంగా సహాయం అందజేసి వారి దాతృత్వాన్ని చాటుకున్నారు. వీరు మాట్లాడుతూ ఇలాంటి దురదృష్ట సంఘటనలు జరగడం చాలా బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. గ్యాస్ తీసేసాకన్నా ఇంకా గ్యాస్ లోన్ ఉంది. గ్యాస్ ఉంది నిన్ను వస్తుంది నిన్ను వస్తుంది. దీనికి ఏమైనా పైపు ఉందా? పైపు ఉందా నిన్ను?
దాన్ని కంప్లీట్ చేసుకుని దాని కంప్లీట్ అయిన వరకు దీంట్లో ఉందామని ఉన్నారు. అధికార వైకాపా నేతలు తమ ప్రయోజనాల కోసమే సర్వరాయ సాగర్ నీటిని ఉపయోగించుకుంటున్నారనే తప్ప ఒక్క ఎకరాకు కూడా సాగునీరు అందించడం లేదని భాజపా జాతీయ కార్యదర్శి సత్యకుమార్ ధ్వజమెత్తారు. సర్వరాయ సాగర్ ఆనకట్టను బుధవారం ఆయన భాజపా నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సర్వరాయ సాగర్ నీటిని సీఎం జగన్ తన సొంత సిమెంట్ పరిశ్రమకు తరలించుకుంటున్నారని మండిపడ్డారు. రానున్న ఎన్నికల్లో వైకాపాకు ప్రజలు బుద్ధి చెబుతారన్నారు. ఉండాలి కదా, ఎమ్మెల్యే మనిషి ఉండాలి కదా, రవీంద్రనాథ్ మనిషి వీళ్ళు అధికారులు ఈ వాళ్ళు రాలేదా, ఈడీ రాలేదా? ఇది ఇక్కడ పరిస్థితి. మీటర్లు లేకుండా 3 పైపులు వేసి నిరంతరాయంగా ఇక్కడి నుంచి ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి, ముఖ్యమంత్రి మేనమామైన ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి వాళ్ళ చేపల చెరువుకు నీళ్లు తోలుతున్నారు నిరంతరాయంగా, అనధికారికంగా. మీటర్ కూడా పెట్టలేదు. జీవో ఉంది అంటున్నారు. జీవో ఉంటే మరి జీవో చూపించండి. ఎక్కడ దానికి ఎంత లెక్కే లేదు. ఎంత నీళ్లు తోలుతున్నారు అనే దానికి లెక్క లేదు. చేపల చెరువుకి 0.1 TMC తోలుతున్నారు. 5,60,000 లీటర్లు వాళ్ళ RM కిసాన్ అగ్రిటెక్కి తోలుతున్నారు. 0.1 TMC అక్కడ కనిపిస్తున్న 13 కిలోమీటర్ల పైపులు వేసి 13 కిలోమీటర్ల పైపు వేసి భారతీయ సిమెంట్స్ కి ప్రతిరోజు నీళ్లు తోలుతున్నారు. ఇక్కడ పంటలు ఎండిపోయిన ఒక్క పంట ఎక్కడన్నా ఒక పచ్చదనం కనిపిస్తుందా? పచ్చదనం అనేది కొద్దిగా లేదు. రైతులు ఎండిపోయి ఆత్మహత్యలు చేసుకుంటుంటే వాళ్ళ మీద ధ్యాస లేదు. రోజు నీళ్లు తరలిస్తున్నారు. ఇన్ని నీళ్లు ఉన్నాయి. ఇవ్వాల్సిన బాధ్యత ముఖ్యమంత్రికి లేదా? వాళ్ళ ఫ్యాక్టరీలకు ఇస్తున్నప్పుడు, వాళ్ళ చేపల చెరువులకు ఇస్తున్నప్పుడు ప్రజలకు కూడా ఇవ్వాలి కదా. ఇంత ఎందుకు ఈ ప్రాంతం ప్రజల మీద, రైతుల మీద ఇంత ద్వేషం ఎందుకు పెంచుకున్నారు? 45 సంవత్సరాలుగా మీ కుటుంబాన్ని మోస్తున్నారు. మిమ్మల్ని ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, ముఖ్యమంత్రులుగా చేశారే. అటువంటి ప్రజల మీద ఎంత ప్రేమ చూపించాలి? ఇళ్లలోకి నీళ్లు పోతున్నాయి, పాములు వస్తున్నాయని మహిళలంతా ఏడుస్తున్నారు. వాళ్ళకి ఇప్పటిదాకా పరిహారం చెల్లించలేదు. అసలు వాళ్ళ కాలువలు తవ్వనే లేదు. ప్రాజెక్ట్ నిర్మించుకున్నారంటే కేవలం వాళ్ళ ఫ్యాక్టరీల కోసం నిర్మించుకున్నారని స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటిదాకా కాలువల కోసం భూమి సేకరణ జరగలే. 800 ఎకరాల భూమి సేకరణ జరగాలి పంట కాలువల నిర్మాణం కోసం. భూమే సేకరించలేదంటే దాని అర్థం ఏంది? వాళ్లకు రైతులకు నీళ్లు ఇవ్వాలనే ఉద్దేశం లేదు. కేవలం వాళ్ళ ఫ్యాక్టరీలకి, వాళ్ళ చేపల చెరువులకి మాత్రమే నీళ్లు ఇచ్చుకోవడం కోసమే సర్వరాయ సాగర్ నిర్మించుకున్నారు. దీని పేరు సర్వరాయ సాగర్ కాదు, దీన్ని రవీంద్రనాథ్ సాగర్ గా పేరు మార్చాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి గారు దాని మీద పేరు మార్చున్నారు. ఎలుగుబంట్లు బేరిల హర్షవర్ధన్ అనే యువకునిపై దాడి చేశాయి. దేవాదులకొండ గ్రామానికి చెందిన బేరిల హర్షవర్ధన్ తన బంధువుల గ్రామమైన దోడగట్టకు వచ్చారు. బుధవారం అర్ధరాత్రి సమయంలో బహిర్భూమికని శివారు గ్రామ ప్రాంతానికి వెళ్లగా ఎలుగుబంట్లు అతనిపై దాడి చేశాయి. వాటి నుంచి తప్పించుకుని గ్రామంలోకి పరుగులు తీశాడు. తీవ్రంగా గాయపడిన ఆ యువకుడిని కుటుంబ సభ్యులు కళ్యాణదుర్గం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కళ్యాణదుర్గం మండలం దొడగట్ట గ్రామం. నా పేరు హర్షవర్ధన్. దేవాదులకొండ గ్రామం. పెద్దనాన్న ఊరికి వెళ్ళాను దొడగట్ట. ఈ సమయంలో ఏం చేస్తుంటారు మీరు? ఈ సమయంలో అంటే బాత్రూమ్కి వెళ్ళాను. బాత్రూమ్కి వెళ్ళింటే అకస్మాత్తుగా 3 ఎలుగుబంట్లు వచ్చేసి దాడి చేశాను. 3 ఎలుగుబంట్ల? 3 ఎలుగుబంట్లు. 11:30 ఆ టైంలో. దావల్జీ గారి మహమ్మద్ ఫరూక్ కుమారుడు మహమ్మద్ గౌసు కుమార్తె అనుష పుట్టినరోజు వృద్ధాశ్రమంలో వృద్ధుల మధ్య జరుపుకున్నారు. నంద్యాల జిల్లా చాకలమరి మండలము నగలపాడు గ్రామంలోని వృద్ధాశ్రమంలో వృద్ధులకు
అనాథ రక్షక్ సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో దావల్చి గారి మహమ్మద్ ఫరూక్, రజియా, మెహరన్, ఇమాంబి, హంసర్, బాను, షమీం, షారుక్, అనాథ రక్షక్ సేవా ఫౌండేషన్ సభ్యులు నాసిర్ పఠాన్, దొండియం చిన్న సుబ్రహ్మణ్యము, వృద్ధులు తదితరులు పాల్గొన్నారు. సార్ పెట్టుకోలే సాయం బర్త్డే ఆ సాయంత్రం అమ్మా ధ్యానకన్నా వీడియో అయ్యా వద్దులే మనం చిత్తూరు జిల్లా కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారిని గురువారం రాష్ట్ర మాజీ మంత్రులు నారాయణ, గంటా శ్రీనివాసరావు దర్శించుకున్నారు. ఆలయ అధికారులు రాజగోపురం వద్ద వారికి స్వాగతం పలికి స్వామివారి ప్రత్యేక దర్శనం కల్పించారు. అనంతరము మూషిక మండపంలో వేద పండితుల ఆశీర్వాదాల నడుమ స్వామివారి తీర్థ ప్రసాదాలను, చిత్రపటాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక అధికారులు పలువురు పాల్గొన్నారు. నమస్కారం చేసుకుని స్వామివారి మనసులో ప్రార్థన చేసుకుని వేదాశ్రోధన आदित्याय भतेजो भव विश्वश्रीमान् भव ब्रह्मायुरायुर्भव आयुरायुर्भव धान्यो धनं वशं महगत्रलाभं शतसंवत्सरेऽर्घमायुः काणिपाकनिवासाय कामिदार्थप्रदायिने कैवल्यानन्दरूपाय श्रीगणेशाय मङ्गलम् शतमानं भवति शतायुः पुरुषः शतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठते प्रसिद्धिविनायकरूपामदेवतानुग्रहप्रसादसिद्धिरस्तु आयुरारोग्यैश्वर्याभिवृद्धिरस्तु धनधान्यभिवृद्धिरस्तु. ఆలూరు నియోజకవర్గ పరిధిలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వలన పూరిగుడిసె పూర్తిగా దగ్ధమైంది. బాధిత కుటుంబానికి అండగా నిలిచారు మాజీ ఎమ్మెల్యే కొట్ల సుజాతమ్మ. బాధిత కుటుంబాన్ని పరామర్శించి 10,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. అధికారులతో మాట్లాడి వారికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్ విజయభాస్కర్ గౌడ్, మాజీ జడ్పీటీసీ ఉచ్చిరప్ప,
సర్పంచ్ భర్త బండ్లయ్య, టీడీపీ కార్యకర్తలు, అభిమానులు, నాయకులు పాల్గొన్నారు. పెట్టుకొని జాగ్రత్తగా పెట్టుకున్నారంటే ఇంకోటి ఏమంటే వీడియో చూస్తున్నా మసలి హూలగుంద మండల కేంద్రంలో 536వ శ్రీ భక్త కనకదాసు జయంతి వేడుకలు కురువసంఘం అధ్యక్షులు కాళికాదాసు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. శ్రీ బీరలింగేశ్వర ఆలయం నుండి స్థానిక బస్టాండు మీదుగా కనకదాసుల వారి స్థలం వరకు ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బళ్ళారి డిప్యూటీ మాజీ మేయర్ శశికళ కృష్ణమోహన్ హాజరయ్యారు. అలాగే మాదారి కురువసంఘం నాయకులు, కార్యకర్తలు, సంగొల్లి రాయన్న అభిమానులు భారీ ఎత్తున హాజరై విజయవంతం చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అనంతపురం జిల్లాలో ఎయిడ్స్ పై అవగాహన సదస్సు. వ్యాధిగ్రస్తులలో ఆత్మస్థైర్యం నింపిన జిల్లా వైద్యాధికారి దేవి. తాడిపత్రిలో సామాజిక బస్సు యాత్ర చేపట్టిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. అధిక సంఖ్యలో పాల్గొన్న కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ అభిమానులు. విశాఖ నగర పరిధిలో విచ్చలవిడిగా గంజాయి వ్యాపారం. వివిధ సంస్థలకు చెందిన కొరియర్ బాయ్లేనన్న నగర పోలీస్ కమిషనర్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.